హాయ్ నమస్తే అండి. నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. మనం ఇప్పుడు 17th గ్రాండ్ నర్సరీ మేళాకైతే వచ్చామండి. టికెట్ తీసుకుందాము. 40 రూపీస్ అండి టికెట్. లోపలికైతే వెళ్దాము. ఇది హైదరాబాద్లో ఉందండి. లోపలికైతే వెళ్దామండి. ఏమేం మొక్కలు ఉన్నాయి, ఏ రేట్లలో ఉన్నాయి, కొత్తగా ఏమన్నా ఉన్నాయా అవన్నీ ఒకసారి చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా. అది అంటే ఈ మంత్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చలి తగ్గిపోయిన తర్వాత చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఇప్పుడు నా దగ్గర మొక్క కొనుక్కెళ్ళిన వాళ్ళు February 15 తర్వాత మన మంచు పట్టడం, పొగ మంచు ఇవన్నీ కూడా తగ్గిపోయి అప్పుడు ఎండ తీవ్రత పెరిగే టైంలో మనం రిపోర్ట్ చేసుకుంటే అది బెస్ట్ టైం అన్నమాట. మనకి April, Mayకి ఫ్లవరింగ్ రావాలి అంటే ఎప్పుడైనా సరే హైదరాబాద్లో మార్చి, ఫిబ్రవరి నెలాఖరు మార్చిలో రిపోర్ట్ చేసుకోవాలి. ప్రూనింగ్ అనేది ఏంటంటేనండి, ప్రూనింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఎవరికైనా సరే మొక్కను నాకు వాట్సాప్ చేయండి, నేను చేయొచ్చా లేదా అనేది చెప్తాను. ఇప్పుడు పొట్టిగా ఉంటుంది, ఈ మొక్కను తీసుకెళ్ళి ప్రూనింగ్ చేయొచ్చా అంటే దీన్ని చేయకూడదు. చేయొచ్చు అని చెప్పగానే కస్టమర్స్ చిన్న మొక్కని మొన్న మధ్యన ఒక ఆవిడ మొత్తం కోసేసి ప్రూన్ చేసేసాను, కొమ్మలు రావట్లను చెప్పినట్టు అన్నారు. దాని వయసు ఎంత అండి, అది చేయాలి కదా. అందుకని దానికి స్పెసిఫిక్గా ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైంకే చేయాలి. చేస్తే సజెషన్స్ అనేది ఇస్తాను. నా దగ్గర కొనకపోయినా మొక్క అడినియం ఉంది మా దగ్గర అని అంటే ఖచ్చితంగా నేను దానికి సజెషన్స్ ఇస్తాను. నేను ఈ నర్సరీకి 3 years నుంచి వస్తున్నారా? మరి ఇంకా మీకు అన్ని తెలిసే ఉంటాయి కదా. అప్పుడొకటి వచ్చిన మొక్కలు తీసుకుని వెళ్తుంటాను అనమాట. కానీ గ్రోత్ కోసము అనేటప్పటికి కొంచెం లేదండి, గ్రోత్ కోసం అని మోహన్ గారు అయితే ఏమీ ఇవ్వరండి. నేనైతే ఎవరికైనా సరే ఏమీ ఇవ్వద్దనే చెప్తాను. ఎందుకంటే మనం దానికి అనవసరమైన మెడిసిన్ ఇచ్చి సహజంగా పెరిగేదాన్ని చెడగొట్టడం అవుతుంది. అన్ని మొక్కల కన్నా ఈ మొక్కకి ఏంటంటే ఏం అవసరం లేదు. ఒకటి, వయసు చాలా ఎక్కువ కాలం బతికే మొక్కని మనం అనవసరమైన బూస్టప్స్ ఇచ్చి పాడు చేయకూడదు. మీకు దీనికి ఏంటంటే మీరు బాగా ఎండ కావాలి, రెగ్యులర్గా వాటరింగ్ చేయండి, అదే దానికి గ్రోత్కి చెయ్యొచ్చు. మేము చేస్తాం, మేము నర్సరీలో డైలీ చేస్తాము. వాటరింగ్ తక్కువ అని అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పోయటం అలవాటు చేస్తాము. అది కూడా ఎలా ఇస్తామంటే ఫుల్గా పెట్టేస్తాం, వాటర్ ఫుల్గా పోసేస్తాము. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాటరింగ్ అలవాటు చేయాలి అంటే ఫుల్గా పోసేయాలి. అంతేగాని ఒక గ్లాస్ పోసాను చాలదా, ఒక లోటా పోసాను చాలదా, ఈ క్వశ్చన్స్ కూడా వస్తాయి నాకు. అలా కాదు, ఫుల్గా ఇచ్చేయండి. ఎప్పుడైనా ఒక 10 రోజులు, 15 రోజులు, 1 రోజులు మనం ఇంట్లో లేము అన్నా కానీ మొక్కకు పాడవదు. మనం ఎవరిని బతిమలాడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ గులాబీ మొక్క ఉందనుకోండి, 2 రోజులు ఆగుతుంది, 3వ రోజున పోయాల్సిందే. కానీ ఇది మనం ఒక 10 రోజులు ఊరెళ్తున్నాము, టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అందుకు వాటరింగ్ కన్జంప్షన్ తక్కువ పడుతుంది అనేది. మనం ఇప్పుడు ఈ పాటింగ్లో కూడా మనం ఇసుక ఎక్కువ కలుపుతాం కాబట్టి రెగ్యులర్గా షవర్ లాగా మిగిలిన మొక్కలతో పాటుగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఆగదు కదా. అది పాటింగ్ మిక్స్ని బట్టి కూడా వాటరింగ్ ఎట్లా అనేది చెప్తాం. 250 స్టార్టింగ్ అండి. 250 నుండి మన దగ్గర 15,000 వరకు ఉన్నాయి మేడం. థిక్ రెడ్ ఒక మొక్క ఇవ్వండి. ఇస్తాను. ఇది వైలెట్. రెడ్ లేదు మేడం, అందులో 17 years, ఇది 10 years. ఇది ఎంత పెరిగి గట్టి అంత. స్టాల్ నంబర్ ఎక్కడుంది? ఇది స్టాల్ నెంబర్ ఎంత? A2 అండి. అవి మన దగ్గర ఉన్నాయి కదా పెద్దగా, క్లోరోడెండ్రమ్. ఇది రేట్స్ కూడా ఉన్నాయి చూడు. స్ట్రాబెర్రీ 200. ఇదేం మొక్కమ్మా? అది మిరాకిల్ ఫ్రూట్. ఇది ఫ్రూటా? స్వీట్ లెమన్. తొక్కతో పాటు తినవచ్చు. స్వీట్ ఉంటుంది.
400. ఇది చూసుకుంటున్నావా? పిల్ల నేరేడు ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ వెరైటీస్. ఇవన్నీ ఓకే. బాసు, కేరళ కాజు, మాల్టా ఆరెంజ్. అవన్నీ వినడానికి పేర్లు బాగున్నాయి కానీ మన దగ్గర పెట్టుకొని పెంచడం అంటే కొంచెం కష్టం. ఓకే. ఇవి కదంబాలు. కదంబం డ్వార్ఫ్ ఇది. కాయలు ఏమన్నా అంట. పింక్ జాక్ ఫ్రూట్. మీ దగ్గర ఇలా కనపడతాయి, మా దగ్గర వెళ్ళిన తర్వాత అసలు పూత వచ్చిన తర్వాత వాటర్ తగ్గాలి. అది కామనే కదా. వాటర్ ఇస్తూనే ఉంటారు రాలిపోతాయి. మనం లాస్ట్ టైము గ్రీన్ సంపెంగ తీసుకున్నాం కదా వీళ్ళ దగ్గరే. కరివేపాకు ఇది చూడు, ఇది కరివేపాకు అంట. చూసుకున్నావా? థాయ్ కరివేపాకు అంట. లీఫ్ చూడు సన్నగా. ఇది చూడు బాస్మతి గ్రాస్. 300. లవంగం 300. కమేలియా, బుష్ పెప్పర్. ఇది ఏంటండి? అంటే ఇది త్రోట్ ఇయర్ ఉంటుంది మేడం. ఫ్లవర్ అనేది పేరు ఇంకా నోటెడ్ అవ్వలేదు. అంతే. ఇప్పుడు పేరేం లేదు దీని ప్రస్తుతం. ఎగ్జోలియా అంటే మనకి రెగ్యులర్ గా ఉంటుంది ఫ్లవర్ అనేది. అంటే పాట్ మిక్సింగ్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా దీనికి? లేదు మేడం, మన సేమ్ రఫ్ గానే. ఓకే. ఇండోర్ ఏం కాదు కదా, అవుట్డోర్ ఎండలో రఫ్ వేసుకోవచ్చు. ఓకే. ఎంత ఇది? 150. ఇది థాయ్ గార్డెన్. ఇది 3 days 3 కలర్స్ ఉంటుంది ఫ్లవర్. ఫస్ట్ లైట్ వైట్ వస్తుంది, నెక్స్ట్ డే వైట్ ఎల్లో అవుతుంది, ఇదేమో డార్క్ ఎల్లో అవుతుంది. 4th day 5th day ఫ్లవర్ పోతుంది అన్నమాట, రాలిపోతుంది. పువ్వు పోవడం అంటే ఇది మేడం ఏదో పేరు చెప్పారు ఇంకోటి. థాయ్ గార్డెన్ విష్ణు చక్రం ఫ్లవర్. అదేనా? అదే షేరింగ్ థాట్స్ లో చూసాను. అదే ఆవిడ ఇంకో పేరు కూడా ఏదో చెప్పారు నాకు. విష్ణు చక్రం ఫ్లవర్ అంటే మనకి నోటికి రావడానికి. థాయ్ గార్డెన్ అంటే అందరికీ తెలియదు కదా. ఇవి ఎంత ఉన్నాయి? అది 400. అదే ఉట్టి పూల వరకే రుద్రాక్ష, కాయలు రావు కదా. అంటే మనకి ప్లాంట్ 5-6 years మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఫ్లవర్ వచ్చేది వేరు, కాయలు వచ్చేది వేరు అని వింటున్నాను. పైగా అన్ని ఏకముఖి, త్రిముఖం అన్ని కూడా ఒకటే ప్లాంట్ కి వస్తాయి. అది కాయ తయారైన దాన్ని బట్టి అవి డివైడ్ అవుతాయి అంట. మనం డివైడ్ చేయాలి, ఏదైనా ఒకటే ప్లాంట్. అది ఎంత ఉందండి ఇప్పుడు? ఏదండి రుద్రాక్ష 600. అంటే దీంట్లో సైజెస్ ఉన్నట్టున్నాయా? అన్నీ ఒకటేనా? ఓకే. ఇవండి? ఇవి బ్రహ్మకమలం పింక్ మేడం. అంటే ఫ్లవర్ పింక్ కాదు, ప్లాంట్ పింక్. ఓకే. ఫ్లవర్ మామూలుగా వైట్ గానే వస్తుంది. బ్రహ్మకమలం డే బ్లూమర్ వైట్ ఉంటది. ఇంకా అందులో పింక్ రెడ్ కూడా వచ్చినాయి కానీ అది అయిపోయినాయండి. ఇది ప్లాంట్ పింక్, ఫ్లవర్ మాత్రం చిన్న ఫ్లవర్ వస్తుంది బ్రహ్మకమలంలో. ఆ ఫ్యామిలీకి సంబంధించింది, బ్రహ్మకమలం ఫ్యామిలీకి సంబంధించింది. హ్యాంగింగ్ లో కూడా వచ్చేసి. హ్యాంగింగ్ లో కూడా. అవి ఎంత ఉన్నాయి? ఇది 600. 600. ఈసారి ఏమైనా కొత్తగా వెరైటీ ఏమైనా? కొత్తగా అంటే పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి మేడం. అది బ్లూ జేడ్ అంటారు. అది కింద హ్యాంగ్ అవుతుంది ఫ్లవర్స్. బ్లూ జేడ్. ఓకే. వెలకేషియా ఎల్లో. ఇది మాల్వేలియా కలర్స్ ఉన్నాయి. వాటిలో కలర్స్ వచ్చాయి, పింక్, రెడ్, వైట్. ఇదండి ఇది కూడా కొత్తగా వచ్చింది మేడం. ఇది హ్యాంగింగ్ పార్ట్ బాగుంటుంది. సీజనల్ అండి? సీజనల్ అంటే కొంచెం ఒక 1 month కి అలాగ కొంచెం ఆగినా మళ్ళీ ఫ్లవర్ మళ్ళీ ఎక్కువ సీజన్ మొత్తం గ్యాప్ లాగా ఏమి ఉండదు. అలా ఏముంది, సీజనల్ లాగా. ఇది ఎంత ఉంది? ఇది 600.
ఇది కూడా కొత్త వెరైటీ మేడం. ఇది ఇంకా బయట మార్కెట్లోకి రాలేదు. ఇది అంతే ఇంకా మార్కెట్లోకి రాలేదు. అచ్చా, ఓకే. ఇది 3 days 3 కలర్స్ ఉంటుంది. టుడే టుమారో వెస్ట్ కానీ అది సీజనలా? ఇది ఏదైనా అంతే మేడం, ఒక గ్యాప్ వస్తుంది అంతే, కొంచెం Seasonal gap. ఏమీ కాదు, కొంచెం గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ లైన్లో ఇవన్నీ ఒకటే మొక్కలు. అవంతా అవి క్రీపర్ చూసారు, సన్సెట్ క్రీపర్. ఇది బాగుంది ఫ్లవర్ మాత్రం. ప్లాంట్ ఏమంత బాగోదు కానీ ఫ్లవర్ మాత్రం బాగుంటుంది. క్రీపర్ వెరైటీ అది. ఓకే. నాకేవో క్రీపర్లు కష్టం పెరగడం. ఇది రెడ్ కనకాంబరం చూసారా, కలర్ థిక్ కలర్. ఎంత? ఇవి 300. 300. ఇత్తనం రావేమో కదా వీటికి అన్నిటికీ. ఇత్తనం ఉండదు. ఇది గ్రాఫ్ట్. ఇది ఇప్పుడు మళ్ళీ మేము వాటిని మీకు మల్టిప్లై అవ్వాలంటే కింద మొక్క దగ్గర కొంచెం డబల్ వచ్చినట్లని కొంచెం మట్టిలోకి నొక్కితే అక్కడి నుంచి ఏరు పుట్టేస్తుంది. ఎంత అన్నారు? ఇది 300. 300. ఇంకా చిన్న లేవు ఇందులో. ఇదే సైజ్ మేడం. మీకు చిన్నదంటే మన దగ్గర ఏ రేట్ స్టార్టింగ్ రేంజ్? స్టార్టింగ్ అంటే 150 తక్కువ మేడం. అదే 150 తక్కువ. తర్వాత లాస్ట్ ప్రైస్ అంటే అది 22,000 ఉంది. అది మల్టీ కలర్ బోగన్విలియా అయితే 6,000 అలా ఉన్నాయి. అవి అయితే 15,000 ఉంది. అన్ని ఇంకా అంత పైన ఉందా? 150. ఇది కూడా ఒకటి చూడండి. కొంచెం నాకు కొంచెం బుషిగా ఉండేది ఇవ్వరా? కొంచెం చిన్నగా ఉన్న కొద్దిగా బుషిగా కావాలి. ఇది ఇమ్మంటారా? పర్లేదా? చిగుర్లు ఏంటి, నేను ఏవి తీసుకెళ్ళిన ఏంటంటే నాకు పట్టుకెళ్ళిన కొద్ది రోజుల వరకు బాగుంటున్నాయి, తర్వాత డల్ అయిపోతున్నాయి. వాటర్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఎండ కొంచెం అంటే వాటర్ మా వాటర్కి మీ వాటర్కి కొంచెం తేడా ఉంది. మేమైతే తేవడం హెల్దీ ప్లాంట్ తీసుకొస్తాం. మన దగ్గర కంప్లైంట్స్ లేవులేండి, కాకపోతే నేను పాడైన మళ్ళీ పట్టుకెళ్ళి అదే నా చేతితో ఏం ప్రాబ్లం అవుతుందో. ఇదేముందమ్మా పేరు? స్టెఫినియా రోటుండా. ఇవేం దుంపలు? ఇవేమో ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్. రివర్స్ వస్తాయి, హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా పెరుగుతుంది. వాటరింగ్ కూడా ఏం లేదు, స్ప్రే చేసుకోవాలి అంతే వాటర్ అనేది వీటికి. ఇవన్నీ దుంపలు. 100 రూపీస్. చూసారా పైసలు కవర్లెస్. ఇది ఒక్కటి 100 రూపీస్ అంటండి. కలర్స్ మాత్రం బాగున్నాయి. డౌటే తీసేది. భయ్యా ఏ 250. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టోర్లో మీకు అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మన మిద్దె తోటకు సంబంధించినవి అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి అన్నమాట మన స్టోర్లో. అంటే మీకు గ్రో బ్యాగ్స్ కానీ, అలాగే కంటైనర్స్ కానీ, స్టాండ్స్ కానీ, ఇంకా దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్, సాయిల్ మిక్స్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఇది మన స్టాల్స్. E22 గార్డెన్ సెటప్స్ కూడా చేస్తాం మనం. ఇప్పుడు ఇది చూసేది మీరు కూడా, ఇది పందిరి అనమాట. పందిరి సెటప్ ఇదంతా. సో ఎవరైనా ఇళ్లలో పైన పందిరి పెట్టుకోవాలంటే సింపుల్గా ఇది పెట్టేసుకోవచ్చు. ఇది 8 feet వెడల్పు వస్తుంది, 6 feet హైట్, ఇలా 6 feet పొడుగు ఉంటుంది. ఇది వచ్చేసి 10,600 ఉంటుంది అనమాట ఇది. సో ఎవరికైనా కావాలంటే ఇది ఏంటంటే డిటాచబుల్, ఇవన్నీ ఇప్పేసి పంపిస్తాం అనమాట మనం.
కూలర్ టబ్స్ కాకుండా కొత్తగా మనం ఒకటి ఫైబర్ టబ్, అంటే ఫైబర్ కాదు అది, మన పీవీసీ టబ్ ఒకటి కొత్తగా తీసుకొచ్చాము వైట్ కలర్ది. అదేంటి దాని లైఫ్ వచ్చి 30 years ఉంటుంది అనమాట మనకి లైఫ్. సో ప్లస్ అందులో వైడ్ ఎక్కువ, అది 4 feet కాబట్టి ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయి వాటిలో. ఈ కూలర్గా 2 feet by 2 feet డీప్ 10, అదేమో years ఏం కావాలన్నమాట, ఇంకా పాడవదు. వాటర్ ప్రూఫ్ అది, పీవీసీలో చేస్తాం కాబట్టి. ఇంకా చాలా రకాలు మన దగ్గర లకాడాంగ్ టర్మరిక్ అని, ఇది స్పెషల్ టర్మరిక్, హైయెస్ట్ కర్క్యూమిన్ ఇన్ ది వరల్డ్. 7 to 12% కర్క్యూమిన్ ఉంటుంది ఇందులో. మళ్ళీ ఇది చిల్లీ పౌడర్, ఆర్గానిక్లీ గ్రోన్ చిల్లీ పౌడర్. ఇది టర్మరిక్ ఇప్పుడు అయిపోయింది మన దగ్గర, మళ్ళీ ఇప్పుడు సీజన్లో హార్వెస్టింగ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టర్మరిక్ వస్తుంది. తర్వాత స్ట్రాబెర్రీస్, ఇవన్నీ ఏజ్డ్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనమాట. సో పెట్టుకుంటే మనకి ఇమీడియట్గా పూలు పళ్ళు వచ్చేస్తాయి, రెడీగా ఉన్నాయి పూలు రావడానికి. వస్తున్నాయి కూడా పూలు చాలా వాటికి. ఫ్రూటింగ్ తీసేసుకోవచ్చు, ఇంటికి పెట్టగానే 15 రోజుల్లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సంరక్షించి తీసుకోవాలి. అందుకనే మేము ఈసారి ఆగస్ట్ సెప్టెంబర్లో తీసుకురాని కారణం అదే. ఎందుకంటే అందరూ పట్టుకెళ్తున్నారు, పెంచుకుంటున్నారు, అవేం ఉండట్లేదు వాళ్ళ దగ్గర. అందుకని ఏంటంటే ఈసారి ఏజ్డ్ తెస్తే ఏంటంటే ఇది నాటుకుపోద్ది ఖచ్చితంగా. ఇది మీ ఇంట్లో అయితే ఇంకా సెటిల్ అయిపోద్ది అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మంచి ఎండ ఉండాలి, ఎండ ప్లేస్లోనే పెట్టుకోవాలి. సమ్మర్లో ఒక సైడ్ ఏంటంటే ఏదైనా చెట్ల మధ్యలో కొంచెం పెట్టుకోవాలి, ఎండ తగిలినట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒక సమ్మర్లో 1 నెల మనం సేవ్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్కి మీకు ఒక మొక్క 5 మొక్కలను ఇస్తుంది. ఆ రన్నర్స్ ద్వారా 5 మొక్కలు తయారు చేసుకోవచ్చు ఒక మొక్క నుంచి. అట్లా దాంట్లో మాత్రం ఫెయిల్ ఒకటి వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదు. బేసిక్గా వాటరింగ్ తక్కువ ఇవ్వాలి, చూసుకుని ఇవ్వాలి. ప్లస్ మల్చింగ్ చేసుకోవాలి. దాని ఎండ ఇంపార్టెంట్. ఎండ లేకపోతే కూడా అది సస్టైన్ అవ్వదు, నిలబడదు మొక్క. చాలామంది నీడలో పెడతా ఉంటారు, ఎండలో ఉండాలి ఖచ్చితంగా. 4-5 గంటలు మినిమం మంచి ఎండ ఉండాలి, అప్పుడు బాగా వస్తుంది. మన దగ్గర ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఓడబ్ల్యూడిసి ఉంది, తర్వాత వ్యామ్ ఉంది, తర్వాత ట్రైకో ఉంది. ఇవన్నీ డీకేసీ ప్రొడక్ట్స్ అనమాట. తర్వాత ఎన్పీకే ఉంది, ఆర్గానిక్ ఎన్పీకే అనమాట. ఇది రీజనరేట్, ఇవన్నీ రీజనరేటు. ఈ ఎన్పీకే కొన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఓడబ్ల్యూడిసి ఫ్రీ అనమాట ఆఫర్. అలాగే ఎన్డబ్ల్యూడిసి మొత్తం కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ చాలా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. అవి కాకుండా ఫెర్టిలైజర్స్, బోన్ మీల్ కానీ, రాక్ పాస్ఫేట్, ఇవన్నీ మన దగ్గర స్టోర్లో అవైలబుల్. మన ఇళ్ళలో వంటల్లో వాడుకోవడానికి. ఇప్పుడు మనం తినే మనం తినే నార్మల్ టాటా సాల్ట్, ఏదైనా ఏ సాల్ట్ అయినా, వైట్ సాల్ట్స్ అన్నీ సముద్రం నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు ప్యూరిటీ లేదు ఇంతకుముందులాగా. విపరీతమైన ప్లాస్టిక్ పొల్యూషన్ అయిపోయిందనమాట. సో మనం కూడా మనకు తెలియకుండా ఉప్పులో ప్లాస్టిక్ పార్టికల్స్ తినేస్తున్నాం, నానో మైక్రాన్స్ ప్లాస్టిక్ పార్టికల్స్ తింటున్నాం. సో దానికి ఆల్టర్నేట్ ఏంటంటే ఇది రాక్ సాల్ట్. హిమాలయం దగ్గర రాక్స్ నుంచి చేస్తారు ఆల్ట్. ఇది అంటే వన్స్ అపాన్ అంటే ఆమె సముద్రాలు అప్పుడు ఫామ్ అయిన సాల్ట్ అనమాట అది. ఇవేమో కవీరిను, దెన్ పంచగవ్య అండి. ఇది మొక్కలకి ఇది బాగా మంచి పెస్టిసైడ్ కింద పనిచేస్తాయి ఈ రెండు కూడా. ఇదేమో ఇంకా ఫెర్టిలైజర్ కింద కూడా పనిచేస్తుంది. ఇదేమో బాగా నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. కవీరిన్ ఏంటంటే ఎవరైనా సరే మీ దగ్గర గోశాలలో మీరు కూడా సేకరించి పెట్టుకోవచ్చు. ఎంత ఏజ్ అయ్యి ఎంత బ్లాక్ కలర్ అవుతుంటే దీని పవర్ అంత పెరిగిపోద్ది అనమాట. ఇప్పుడు తీసుకున్నది మనం వాడేసుకోవాలా? మళ్ళీ 6 నెలల వరకు ఉంటుంది దీని కెపాసిటీ. 6 నెలల వరకు ఉంటుంది లైఫ్. కాకపోతే మీరు ఏదైనా డబ్బాలు వేసి అప్పుడప్పుడు ఒక నెలకు ఒకసారి కొంచెం చిన్న బెల్లం వేస్తే ఒక స్పూన్, దీని లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఇదేమో 30 ml per లీటర్ వాడాలి. కవీరిన్ అయితే 2 ml per లీటరే వాడాలి. దీంట్లో కొంచెం ఇటు పసుపు వేసుకుని స్ప్రే చేస్తే కూడా మంచి పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, చాలా రకాల టూల్స్ ఉంటాయి. గార్డెనింగ్ టూల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి మన దగ్గర. సో మొక్కలకు కావాల్సిన టూల్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ ప్రతి వెరైటీ మన దగ్గర ఉంటుందన్నమాట. దాన్ని కానీ కేక్ ఫెర్టిలైజర్స్, కేక్స్, ఇవన్నీ కేక్ ఫెర్టిలైజర్స్. కేక్ ఫెర్టిలైజర్స్ ఎందుకంటే మనకు బేసిక్గా ఎన్పీకే కోసం వాడుతూ ఉంటాం మనం కెమికల్ ఎన్పీకే. ఇందులోంచి ఎన్పీకే తీసుకుని ఇందులో డిఫరెంట్ ఒక్కొక్క దాంట్లో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది మెయిన్. ఆ ప్రోటీన్తో మొక్క బాగా హెల్తీగా పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో మన దగ్గర సన్ఫ్లవర్ ఉంది. కలిపేసి మీరు నీళ్ళలో నానబెట్టేసి దాన్ని ఫెర్మెంట్ చేసుకుని అట్లా కూడా నెలకోసారి ఇచ్చేసుకుంటే కూడా మీకు మొక్కకు కావాల్సిన అన్ని రకాలు అందిస్తాయి ఒకేసారి. అంటే దీంట్లో పాటు ఇంకా సీవీడు, కొంచెం కంపోస్ట్, కొంచెం నీమ్ సీడ్ అన్నీ వేసేయాలి నీళ్ళలో. కొన్ని పళ్ళు, అరటి పళ్ళు, మనకి పపాయ పళ్ళు బాగా మిగిలిపోయినాయి, పండిపోయినాయి, బాగా పిసికేసేసి దాన్ని ఒక 5-6 రోజులు దాన్ని ఫెర్మెంట్ చేసి ఆ వాటర్ని కలిపేసి మీరు డైల్యూట్ చేసి ఇచ్చేస్తే భలే వస్తాయి రిజల్ట్స్. ఇంకా అది ఇది అన్ని 10 సార్లు ఇవ్వక్కల. అది గ్రౌండ్ నట్ కేక్. ఇదేమో నువ్వుల చెక్క. మల్లె అంట్లకి ఇప్పుడు ఇది సీజన్ చాలా బాగా పనిచేస్తుంది నువ్వుల చెక్క అన్నది. తర్వాత ఇదేమో క్యాస్టర్ కేక్ అండి. ఇది క్యాస్టర్ కేక్ ఏంటంటే మనకి సాయిల్ హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇదేమో మస్టర్డ్ కేక్. ఇది మన కూరగాయల చెట్లు పళ్ళుకి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పౌడర్ ఫామ్లో ఉన్నాయి. అన్ని పౌడర్ ఫామ్ వేసేయటమే, డైరెక్ట్ వేసేయచ్చు. ఒక స్పూన్ వేసేస్తే సరిపోతుంది. వన్స్ ఇన్ 20 days 30 days ఇచ్చుకుంటా ఉంటే ప్లాంట్కి ఎప్పుడైనా కుండీలు ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. మనం కుండీల్లో ఉన్న బలం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇస్తూ ఉంటే బాగా వస్తాయి. ఇవ్వకపోతే ఏదో కాయ కాసి ఊరుకుంటుంది అది కూడా. అంతే. भैया कितने का है पूरा? 60. ये क्या है प्लांट? इसका नाम आर्डिसिया. इगो ఇది హ్యాంగింగ్. ఇవి బాగున్నాయి కదా. 275. ఇక్కడ కాసేపు కూర్చుందాము, కాళ్ళు నొప్పి వేస్తున్నాయి, ఎండగా ఉంది కదండి, కాస్త చెరుకు రసం కూడా తాగుదాం అనేసి కూర్చున్నాము. మా అమ్మాయి చూడండి పిల్లితో ఆడుకుంటుంది, అది కూడా వచ్చేసి ఒళ్ళో కూర్చొని వెళ్ళకుండా గారాలు పోతుంది. ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు? 300 నుంచి 3000 వరకు. ఇప్పుడు ఇవి పూలు అయిపోతాయి కదా, తర్వాత మళ్ళీ మొక్కలు మాకు మళ్ళీ ఆగస్ట్ నుంచి వస్తాయా? అవి అక్కడికి మాడిపోతాయా? మనం 17th గ్రాండ్ నర్సరీ మేళకి అయితే వెళ్ళాం, చూసాం కదండి. అక్కడ ఏమేమి ఉన్నాయి అని చూపించాను కదా. ఇంటికైతే వచ్చేసానండి. ఒక 3 గంటలు తిరిగాము, బాగా ఎండ ఉంది, వచ్చేసాము ఇంటికైతే. నేను మొక్కలు తెచ్చుకున్నాను కొన్ని, ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అవి మీకు చూపిస్తానండి. ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి, గాంధీస్ గార్డెన్లో తీసుకున్నాను. 50 రూపీస్ ఈచ్ అన్నారు. నేను 4 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే 4 ప్లాంట్స్ అండి.
చూడాలి ఈసారన్నా కొంచెం మంచిగా పెరుగుతాయేమో. ఎప్పుడు తెచ్చినా ఇవి నేనైతే సరిగ్గా పెంచలేకపోయాను. ఆయన దగ్గర పసుపు కొమ్ములు కూడా ఉన్నాయండి, బాగున్నాయి, హెల్దీగా. చూడండి ఎంత బాగున్నాయో, హెల్దీగా ఉన్నాయి. 250 గ్రామ్స్ 85 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. ఇలాంటి ఒక 2-3 పెట్టుకున్నా చాలా బాగా పెరుగుతాయండి. నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. పంచగవ్య అండి, గాంధీ ప్రసాద్ గారి దగ్గరే తీసుకున్నాను. ఇది కూడా గాంధీ ప్రసాద్ గారి దగ్గరే తీసుకున్నానండి. ఇది పాలేకర్ గారి ఎన్పికే డికేసి, ఇది ఓడబ్ల్యూడిసి అండి. దీనికి ఇది ఫ్రీ. ఇది బోన్ మిల్ అండి. ఇంకా మొక్కల విషయానికి వస్తే ఇవైతే తీసుకున్నానండి. దీని కొత్తగా వచ్చిందన్నారు మొక్క, ఫ్లవర్స్ చూడండి, దీన్ని వడిలిపోయింది. ఇది ఫ్లవర్ చూడండి, బాగున్నాయి. ఇవి రెగ్యులర్గా పూస్తూనే ఉంటాయని చెప్పేసి అన్నారు, కానీ సరే కొత్త వెరైటీ కదా, బాగా అనిపించింది. ఇది 150 చెప్పారండి, 100కి అయితే ఇచ్చారు. అందుకని 2 తీసుకున్నాను. పేరు అడిగానండి, అయితే కొత్త వెరైటీ కదా ఇంకా నామకరణం చేయలేదన్నారు, పేరు అయితే పెట్టలేదంట. ఇంకా పేరు పెట్టాక మళ్ళీ తెలుసుకుందాము. ఇదొకటి తీసుకున్నానండి. దీనిది పేరు నాకైతే గుర్తులేదు, విష్ణు చక్రం అని కూడా అంటారండి దీన్ని. మొగ్గ అయితే ఉంది, పువ్వు పూసాక చూపిస్తాను. ఇది 3 కలర్స్ చేంజ్ అవుతుందండి. 3 డేస్లో 3 కలర్స్ చేంజ్ అవుతుంది ఫ్లవర్ అనేది. ఒక 4-5 డేస్ అయితే ఉంటుందంట. ఈ ఫ్లవర్ కూడా బాగుంటుంది, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, లక్కీగా దొరికింది, తెచ్చేసుకున్నాను. ఇదైతే నాకు 300కి వచ్చిందండి. ఇవి చామంతులండి. ఇవన్నీ ఒక దగ్గర తీసుకున్న చేమంతులండి. అసలు వీళ్ళ దాంట్లో ఈ స్టాల్లో అయితే నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఎగబడిపోతున్నారండి వీటి కోసము. నెట్ వేసుకోవడం ఒకటే తక్కువైపోయింది వీళ్ళ స్టాల్లో అయితే. ఇవండి, ఇవి ఒక్కటి 50 రూపీస్కి ఇచ్చారండి. నేనైతే 6 కలర్స్ తీసుకున్నాను. 5, 6, 6 కలర్స్ అండి. ఇవి డబల్ తీసుకున్నాను 2. ఇంకా వీటి పేరు తెలియదండి, హ్యాంగింగ్లో వేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి, ఫ్లవర్స్ బాగుంటాయి. ఫస్ట్ టైం తీసుకొచ్చాను ట్రై చేద్దామని. ₹100 అండి ఇది ఒకటి. రాలేపోతున్నాయి ఇది. ఇవి 3 తీసుకున్నానండి. కలర్స్ అర్థం కావట్లేదు, కొంచెం పెద్ద ఈ ఫ్లవర్స్తో ఉన్నాయి అయితే 250 అన్నారండి. అవి కూడా మొక్కలు ఇంతే ఉన్నాయి, కాకపోతే ఫ్లవర్స్ ఉన్నాయి దానికి అంతే. అందుకని ఇంకా ఫ్లవర్స్ లేకపోయినా పర్వాలేదు, ఇంకా 100 ఎక్కువ కదా దానికి. 100 ఎక్కడ, 150 ఎక్కువ అండి. ఇది 100, అది 250. అందుకని ఇవే బెటర్ అని ఇవి తీసుకున్నాను. ఇది క్యాక్టస్ అండి, ఫ్లవర్స్ తోటి బాగా అనిపించింది. నా దగ్గర ఉంది కానీ ఫ్లవర్స్ రాలేదు, నేను ఫ్లవర్స్ ఉన్నాయని మళ్ళీ తీసుకొచ్చాను. ఇది 150 అనుకుంటా అండి.
కొంచెం బార్గెనింగ్ చేస్తే తగ్గుతున్నారండి వీళ్ళైతే, కొంచెం తగ్గించి కొద్ది మాట్లాడి మెల్లగా అడిగితే ఇస్తున్నారు. ఇది ఆమె 250 చెప్పిందండి, 100 అయితే తగ్గించింది. ఇవి కొంచెం క్రోటన్స్ లాగా, పేరు తెలీదు. ఇవి 2 తీసుకున్నాను. ఇవి 30 రూపీస్ 40 రూపీస్ అన్నారండి, అవి తీసుకున్నాను. నార్లు అయితే కొంచెం అన్నీ అయిపోయినట్టున్నాయండి, నాకు డల్గా అనిపించినాయి, ఎక్కువగా తెచ్చుకోలేదు. యాక్చువల్గా బెండ తెచ్చుకుందాం అనుకున్నాను, నా దగ్గర బెండ బాగాలేదు మొక్కలు. అండ్ టమాటా అయితే ఒక 5 తీసుకొచ్చుకున్నానండి. బెండ రకాలు అయితే నాకు మంచిగా అనిపించక తెచ్చుకోలేదు. ఇదండి నా షాపింగ్. నర్సరీ మేళాలో తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇవి. నేను తెచ్చుకునే అయితే ఇవండి మొక్కలు.